కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. నానాజీ సార్, పవన్ అలా ఎందుకు మాట్లాడట్లేదు సార్? తెలుగుదేశాన్ని కాపుగాయడానికి పార్టీ పెట్టలేదు. తెలుగుదేశాన్ని కాపుగాయడానికి పార్టీ పెట్టలేదు. అబ్బబ్బబ్బబ్బా, కాంగ్రెస్ లో ఏం లొల్లండి ఇది? రాత్రి రోడ్ల మీద తిరిగిండ్రే అనుకో. హోటల్ కు అతిథిగా వచ్చిన ఏనుగు. చెత్త సినిమా తీసే పనిలో ఉన్న రాజేష్ వెన్నెల. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, అప్పులు ఇంటి మీదకి వచ్చేలా ఉన్నారు. ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్. బగబుగి బగబుగి బుష్ డిష్. ఓం భీం బుష్. ఓ వాణి, వార్తలు చదువుమంటే మంత్రాలు చదువుతున్నావు. ఓం భీం బుష్ అంటున్నావు అని అంటే ఇప్పుడు మీరు ముచ్చట చూస్తే అదే యాదికొస్తుందిలా. అందుకే ఓం భీం బుష్ అన్నా. వామ్మో వాయ్యో, రాక్షసు బొమ్మ. రాక్షసాకారంలో తెల్లటి ముగ్గు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, తమలపాకులు, పువ్వులు, అట్టి పండ్లు. అసలు రాక్షస బొమ్మ ఎందుకు గీసిండ్రు? ఎవరు గీసిండ్రు? ఈ రాత్రిపూట ఈ బొమ్మతోని ఏం చేస్తున్నారు అంటే ఇగో గీ వీళ్ళే. తిరుపతి జిల్లా నాయుడుపేట బీడీ కాలనీ ఏరియాలో స్వర్ణముఖి నదిలో తమిళనాడోళ్ళు ముగ్గురు వచ్చి క్షుద్ర పూజలు చేస్తుంటే యూత్ పిల్లగాండ్లు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినరట. మరి రాక్షసి బొమ్మేసి క్షుద్ర పూజలు చేస్తే మంచి జరుగుతుందని మంత్రగాడి ఇళ్ళ కాడ ఎంతగానో డబ్బులు తీసుకున్నాడో, ఇప్పటికే ఎంత ఖర్చు పెట్టించిండో గాని ఆఖరికి క్షుద్ర పూజలు చేయించడమే కాక స్టేషన్ల పడే పని చేసిండు. ఇంకో దిక్కు ఇష్కల నల్లటి రాక్షసి బొమ్మేసి నాయుడుపేట పబ్లిక్ కు సుక్కలు చూపెట్టిండ్రు. అయినా క్షుద్ర పూజలు చేసిన మోతెవరి ఏదైనా పని చేసుకొని బతుకుతేంది? ఇది ఏం దందానయ్యా? టెక్నాలజీ రువ్వాడిగా దూసుకొచ్చి ఒక దిక్కు ప్రపంచం ఎక్కడికో పోతుంటే నువ్వేమో గీ పనులు చేయబడుతుంది. జనాలు జర ఇసోంటి ఏం నమ్మకుండ్రి. మూఢనమ్మకాలు చేయంగా డబ్బులు పోతాయి, లేనిపోని టెన్షన్లు పెరుగుతాయి. ఎందుకు వచ్చిన కోసం చెప్పుండ్రి. ఇంట్లో బంగారం డబ్బులు ఎండి దాచుకుంటే దొంగలతో పరిశాన్, బ్యాంక్ అకౌంట్ లో ఉంటేనేమో సైబర్ నేరగాలతో పరిశాన్, పర్సులో పెట్టుకొని జేబులో దాచుకుంటే జేబు దొంగలతో పరిశాన్, మెడల చైన్లు వేసుకుంటే చైన్ స్నాచర్లతో పరిశాన్. పైసలు బంగారం ఎక్కడ పెట్టినా ఎట్లా దాచినా సుక్కలు చూపిస్తారు కదా దొంగలు. అయితే ఈడ చూడుండ్రి, బ్యాంకుల బ్యాగును దొంగోడు ఎట్లా కొట్టేసిండో. అయిపాయ్, కేల్ కథం దుగ్నం బంద్. సదిరిండు సప్పుడు చేయక సంకల పెట్టుకొని 2.5 లక్షల రూపాయలు ఎత్తుకొని అవతల పడ్డాడు. మళ్ళా చూద్దామన్న కళ్ళకు కనబడతలేడు. టక్కు టిక్ వేసుకొని న్యూస్ పేపర్ చదివినట్టే బ్యాంకు పేపర్ ను చదువుతున్న ఈ అంకుల్దే డబ్బుల బ్యాగు అర్జెంట్ గా పైసలు అవసరం ఉండి విత్డ్రా చేసుకునే తందుకని వచ్చి ఇగో ఈ దొంగను చేతిలో పెట్టిండు. మరి అంతగానో డబ్బులున్నాక కనీసం సంకలనన్న పెట్టుకుని పేపర్ చదివితే ఏమైందో గాని అన్యాలంగా పైసలు పోగొట్టుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రం బరాన్ జిల్లాలో చోరీ ముచ్చటిది. మరి వాడు ఎప్పుడు దొరుకుతాడో, పోలీసులు ఎన్నడు పట్టుకుంటారో గాని బ్యాంకు పోయిన పబ్లిక్ జర పైలంగుండులో. ఇక ఇది ఉంచితే ఇటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోనేమో ముక్కు పుడక కావాలని బురక వేసుకొని బంగారం దుకాణానికి వచ్చిన 4 లేడీస్ అక్కలు దాంట్లో పనిచేసేటోళ్లను మాటల్లో పెట్టి 10 లక్షల రూపాయల బంగారం ఎత్తుకొని అనుమానం రాకుండా బయటపడ్డారు. ఇక ఆఖరికి ఓనర్లు సీసీ కెమెరా చూసుకొని కేసు పెట్టిండ్రట. కానీ చూడుండ్రి, లోకం మీద ఎటువంటి దొంగలు మోపైనరో. అదొక లగ్జరీ హోటల్. బయట దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు ఆ హోటల్లోనే దిగుతారు. అయితే మొన్న ఒక రోజు టూరిస్టులు రెస్ట్ తీసుకుంటుంటే సడన్ గా ఎక్స్పెక్ట్ చేయని ఒక గెస్ట్ ఎవ్వలకు చెప్పకుండా ఆ హోటల్ లాబీలకు అడుగుపెట్టిండు. ఆ గెస్టును చూడంగానే టూరిస్టులు అందరు షాక్ అయ్యారు. ఆ గెస్ట్ అక్కడనే కొంచెం సేపు అటు ఇటు చక్కర్లు కొట్టి ఈ హోటల్ మనకు సెట్ కాదు అన్నట్టు తిరిగి వచ్చిన దారిలోనే వెళ్ళిపోయింది.
ఆ గెస్ట్ ఎవరో ఆ కథ ఏందో చూద్దాం పాండ్రి. ఇగో ఇందాక చెప్పిన గెస్టు ఈ గజరాజే. తోచితోయనమ్మ తోటి కోడలు పుట్టింటికి పోయినట్టు అడవిలుండాల్సిన ఏనుగుకు ఏందోయక లగ్జరీ హోటల్కి వచ్చింది. సడన్ గా అంతెత్తు ఏనుగు కండ్ల ముందు అవుపడేటాళ్లకు గజ్జుమననికి అక్కడున్న స్టాఫ్ ఆ గజరాజును చూసి టూరిస్టులు కూడా షాక్ అయిన్లు. అదేమన్నా చేస్తుందేమో అని భయపడ్డారు. కానీ ఆ ఏనుగు ఎవరిని ఏమనలే, ప్రాపర్టీని కూడా టచ్ చేయలే. కొంచెం సేపు అటు ఇటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది. అది అవతలికి ఓంగనే అమ్మయ్య అని ఊపిరి వీర్చుకున్నారు టూరిస్టులు. శ్రీలంకలో జరిగింది ముచ్చట. యాలా నేషనల్ పార్క్ దగ్గరలోనే ఈ హోటల్ ఉన్నది. ఇక ఏనుగులు, చిరుతపులులు ఇంకా తీర్ల అడవి జీవాలకు అది చాలా ఫేమస్. ఆ పార్కులు ఉండి ఉండి దీనికి బోరు కొట్టిందేమో. అందుకే ఒకసారి ఆ హోటల్ లోపట ఎట్లుంటదో ఏంది కథ అని చూద్దామని వచ్చినట్టున్నది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. టూరిస్టులకు మాత్రం ఇది ఒక పెద్ద సర్ప్రైజు. జీబులు వేసుకొని అడవి లోపట ఏనుగులు ఉన్న కాడికి పోయి అగో ఏనుగు ఇగో ఏనుగు అనుకుంటా తొంగి తొంగి చూడకుండా ఫోటోలు వీడియోలు తీసే బాధ లేకుండా డైరెక్ట్ గా ఏనుగే మనం ముందుకొచ్చింది అనుకొని సంబురపడబట్టిండ్లు టూరిస్టులు. రెడీ రెడీ యాక్షన్. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ మొగుడంటూ ఎవడన్నా వస్తే యాక్షన్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, అప్పులు ఇంటి మీదకి వచ్చేలా ఉన్నారు. పర్ఫెక్ట్. ఏం చేస్తున్నారు మీరు అసలు? సినిమా షూటింగ్. సినిమా సినిమా షూటింగే కనిపిస్తలేదా? హీరో హీరోయిన్ ఎక్కడున్నారు మరి? డైరెక్టర్ ఎవరు? నేనే డైరెక్టర్, ఈమెనే హీరోయిన్. ఈమె హీరోయినా? హీరోయినే కాదు, హీరో కూడా నేనే. హీరో కూడా నువ్వే ఏంది? అవును, హీరో, హీరోయిన్, విలను, కమిడియను, ఫాదర్ క్యారెక్టరు, బిచ్చబొల్ల క్యారెక్టరు అన్ని ఇవేనే. ఆఖరికి ఆడియన్ కూడా ఆవనేనేమో. మరి లేకుంటే మీరట సినిమా తీస్తుర్రట, ఒక్కరిని పెట్టి అన్ని క్యారెక్టర్లు చేస్తే చూస్తారా అసలు జనాలు? అసలు కథ ఏంది? కథ లేదు, ఇప్పటికిప్పుడు ఏదొస్తే అదే కథ కంతే. కనీసం సినిమాకు పేరన్నా ఉన్నదా? ఏ టైటిల్ అనుకున్నాం, కథ లేదు, కాకరకాయ లేదు, కాకరకాయ లేదు అంతేగా. మీ ఇద్దరికి తలకాయ లేదు, కథ లేదట. ఈవన్నీ అన్ని క్యారెక్టర్లు చేస్తదట. ఈయన ముఖానికి డైరెక్టర్ అట. చెత్త ఉంటదైతే సినిమా. మాకు కావాల్సింది కూడా అదే, అట్లా చేస్తేనే మస్తు పైసలు వస్తాయి. చెత్తగా ఉంటే పైసలు వచ్చుడేంది? మెంటలా మీకేమన్నా? మా సినిమా కొంతమంది జనాలు చూడాలి, ఆ చూసిన కొంతమంది బయటికి పోయి షండాలంగా ఉన్నది సినిమా అని చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి. అప్పుడే పైసలు మస్తు వస్తాయి మాకు. గట్లా చూస్తారా ఎన్నన్నా? అబ్బా, నియో లై అనే చైనా సినిమా చూడలేదా? నియో లైయా? అదొక యానిమేషన్ సినిమా. రిలీజ్ అయిన ఫస్ట్ 10 రోజుల్లో దేశం మొత్తంలో కలిపి కమ్సే కమ్ 300 టికెట్లు కూడా దిగలేదట. అసోంటిది ఇప్పుడు ఏకంగా 17 కోట్లు వసూలు చేసిన సినిమా. అట్లెట్లా? సినిమా చూసిన 200-300 మంది బయటికి పోయినాక సోషల్ మీడియాలో చెత్త ఉన్నదరా అయ్యా సినిమా, ఇసోంటి సినిమా మా జన్మలో చూడలే అని చెప్పి మస్తు ట్రోల్ చేసిండ్రట. అసోంటప్పుడు అంతంత కలెక్షన్ ఎట్లొచ్చింది మరి? అంతగానం ట్రోల్ అయ్యేసరికి ఊరిని గంత దరిద్రంగా ఉన్నది ఆ సినిమా, ఏదో ఒక్కసారి పోయి చూసేద్దాం పా అని చెప్పి పబ్లిక్ అందరు టాకీస్లకు పోవడం స్టార్ట్ చేసిరట. దాంతో ఫుల్ కలెక్షన్ వచ్చింది. అయినా అది యానిమేషన్ సినిమా అంటున్నావు, వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిర్రో పాపం. కోట్ల పాడా ఉత్త 15 లక్షలు ఖర్చు పెట్టి తీసినరట గంతే. 15 లక్షల్లో యానిమేషన్ సినిమా అయిపోయిందా? యానిమేషన్ సినిమా కదా అని చెప్పి 100 మంది పనిచేయలే ఈ సినిమాకు. జిన్ యుమేంగు అనేటామె, ఆమె కొడుకు లిఫాంగు అనే ఈ ఇద్దరే సినిమాకు పనిచేసినరట. వాళ్ళే యానిమేషన్ స్టోరీ రాసుకున్నారు, యానిమేషన్ క్రియేట్ చేసిరు, డబ్బింగ్ కూడా వాళ్ళే చెప్పిండ్రు అన్నట్టు. ఇద్దరే సినిమా తీసిర్రా? అందుకే మేము కూడా సినిమా తీద్దామని ఫిక్స్ అయిపోయినాం. నీకు తెలిసిన వాళ్ళందరికీ సినిమా చాలా సెండాలంగా ఉన్నదని చెప్పక్క, సరేనా? చెప్పడెందుకు, మీరు తీస్తే గట్లనే ఉంటది కదా. సరే గాని మీ సినిమాకు అన్నన్ని పైసలు ఏం రావు. ఎందుకు రావు? వాళ్ళ సినిమా 10 రోజుల తర్వాత హిట్ అయింది. మన కాడ మీకు 3 రోజులు టాకీసులు దొరకడే కట్టం. అసోంటిది 10 రోజులు ఎవలయ్యా మీకు టాకీసులు ఇచ్చేది? అందుకే చక్కగా నడువుండ్రిగా, ఏదన్నా వార్త పట్టుకొని రాపోండ్రి. ఏం చేద్దామన్నా కూడా అపశకునం ఏమైతుంది. ఇగో ఒక పని చేద్దాం, తెలియకుండా సినిమా తీసుకుందాం మనం చక్కగా ఉన్నాడు. కానీ షెండాలంగా ఉన్నదట సినిమా అంటే, అంత షెండాలంగా ఉన్నదా అని చూసి సినిమా హిట్ చేసిర్రంటే చిత్రంగా ఉన్నదిలేనుల్లా. ఏపీని ఎట్లా డెవలప్మెంట్ చేయాలనా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కష్టపడుతుంటే ఆయనకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు జనసేన పార్టీ లీడర్లు.
తనకు సీఎం అయ్యే శక్తి లేదు కాబట్టి ఇంకో 15 ఏళ్ల దాకా చంద్రబాబు పల్లకి మోసుడు తప్ప మనకు ఇంకో పనే లేదు అని ఖుద్దు పవన్ కళ్యాణ్ సారే ప్రతిజ్ఞ చేసినాక సుత టీడీపీని కాపు కాస్తందుకు మేము అంత అల్కగా దొరికినామా అని కారెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు ఆ పార్టీ ఎమ్మెల్యే. అర్జునుడు ఒకసారి తెలుగుదేశాన్ని కాపు కాయడానికి ఆ పార్టీ పెట్టలేదు, తెలుగుదేశాన్ని కాపు కాయడానికి ఆ పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి పార్టీ పెట్టలేదు. ఇన్నారు కదా జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏమంటున్నాడో, టీడీపీ కాపు కాసేటందుకు జనసేన పార్టీ పెట్టలే, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసేటందుకే పార్టీ పెట్టినాము అని అంటున్నాడు. కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు ఆల్రెడీ అక్కడ పవన్ కళ్యాణ్ సారే ఇంకో 15 ఏండ్లు జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అని భజన చేస్తామని ఒప్పుకున్నాక ఆయన ఇజ్జత్ తీసేటందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే పంతం ప్లాన్ ఏమై ఉంటది అని అనుకోవచ్చిండ్రు టీడీపీ కార్యకర్తలు. సరే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకునేటందుకు పార్టీ పెట్టినాం అంటున్నావు కదా, మరి ఆయనను సీఎంగా ఎవరొద్దన్నారు? అంతలా అయితే మా పవన్ అన్నే కాబోయే సీఎం అని అనౌన్స్ చేసి కూటమి నుంచి బయటికి వచ్చి ఒంటరిగా పోటీ చేయండి అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇటువంటి మాటలు విన్నప్పుడే అనిపిస్తుంది ఏం ఫీల్ ఉన్నది మామ ఇక్కడ అని అనుకుంటున్నా ఊకుంటున్నారు జనాలు కొంతమంది. నెల రోజుల కింద తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాటలతోని కాంగ్రెస్ లో కలవరం. మొన్నటికి మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మాటలతో పంచాది. నిన్నటికి నిన్న చిన్నారెడ్డి సారు మాటలతోని ఇంకో లొల్లి షురు అయితే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు కీసులాడుకుంటుర్రని గాంధీ భవన్లో పెద్ద చర్చ నడిచింది. ఇంకా నడుస్తూనే ఉన్నది కదా. అయితే ఇడ ఇంకో లొల్లయిందుల్లా ఏహే ఎక్కడిది పొట్టు పొట్టు నుజ్జు నుజ్జు పొల్లు పొల్లు ఏ అంటే ఏ పో అంటే హే పో, నువ్వేలు చూపెడితే నేను ఏలు చూపెట్టలేనా అనుకుంటా భాష మీదకెళ్ళి దిగుతా ఒట్టుల్లా దుమ్ము దుమ్ముగా ఇట్టుకున్నారనుకో రాదుండ్రి. చూడుండ్రి 2 వర్గాల లీడర్లు కీసులాడుతుంటే మంత్రి జూపల్లి సార్ ఆగవట్టలేక ఎట్లా సఫర్ అయిందో. ఆదిలాబాద్ జిల్లా పిఏసి సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి ఇంకో లీడర్ కంది శ్రీనివాస్ రెడ్డి నడుమ మాటల యుద్ధం ఇది. పిఏసి సమావేశానికి అల్లూరి సంజీవరెడ్డి ఎందుకు వచ్చిందని కంది శ్రీనివాస్ వర్గం అనేసరికి ఇడిదిక్కు సంజీవరెడ్డి వర్గం సర్రున లేచి మాట అనేసరికి 2 వర్గాల నడుమ గింత లడాయి నడిచింది. 2.5 years కాదు, మేము బతుకున్న రోజులు కూడా ఇప్పటివరకు మేము పార్టీ మారలేదు. మా ఇంటి మెంబర్స్ అందరూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా, తప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డిని ఎదుర్కొంటా అని చెప్పి చెప్పారు. ఇద్దరు లీడర్లకు షోకాస్ నోటీసులు జారీ చేస్తామని కాంగ్రెస్ పెద్ద లీడర్లు గరమయ్యారట. కానీ వాయమ్మో కాంగ్రెస్ పవర్లకు రాకముందు కీసులాటలు అయినాయి, కాంగ్రెస్ పవర్లకు వచ్చినాక కూడా కీసులాటలు అవుతున్నాయి పోన్రి అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు. అప్పటిదాకా అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నోళ్ళు అంత దూరం నుంచి వస్తున్న పోలీసులను చూడంగానే లేచి ఎటోళ్ళటు ఉరికిళ్ళు. అట్లని వాళ్ళేం రౌడీలు కాదు, గూండాలు కాదు, ఆ వాడకట్టుకే ఉండే పిల్లగాళ్ళు. మరి పోలీసులను చూసి ఎందుకు ఉరికిళ్ళు అని అంటారా? అది చూడుండ్రి మీకే తెలుస్తుంది. అప్పటిదాకా కూల్గా కూర్చొని ముచ్చట్లు పెడుతున్న పిల్లగాళ్ళు పోలీసులను చూడంగానే పుట్టల నుంచి చీమలు బయటకు వచ్చినట్టు సందులల్లో పడి ఉరుకుతున్నారు. తప్పించుకొని పోతున్నోళ్ళను చెక్కింగ్ చేసి రౌండప్ చేసి దొరకబడుతున్నారు పోలీసులు. ఏం పేరు, ఎక్కడుంటావు, ఏం పని చేస్తావు, ఆధార్ కార్డు చూపెట్టు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని చెక్ చేసి ఇంకోసారి ఈ టైంలో బయటకు రావద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. బండి పేపర్లు చెక్కింగ్ చేస్తున్నారు. డౌట్ ఉన్నోళ్లను స్టేషన్కి కొంచెం పోయి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఆపరేషన్ చబూతర్ పేరుతోని అర్ధరాత్రి పోలీసులు అప్పుడప్పుడు ఇట్లా గల్లీలలో తిరుగుకుంటా బలాదూరుగా తిరిగే వాళ్ళని ఆగబట్టి చెక్ చేస్తుంటారు. ఎటువంటి నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్య అన్నట్టు. ఇదేమన్యాల ముల్లా వాళ్ళు ఏమైనా దొంగతనం చేసిల్లా, తప్పు చేసిల్లా, రాత్రి పూట బయట తిరిగితే కూడా తప్పేనా అని సోషల్ మీడియాలో కొందరు పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి ఇంటికి పోకుండా అరుగుల మీద కూర్చొని డిస్కషన్ చేసే అంత ఇంపార్టెంట్ విషయాలు ఏముంటాయి అనేది పోలీసులు చెప్పే మాట. వాళ్ళు ఆ మాత్రం పెట్రోలింగ్ కూడా చేయకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటది అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. बेटा ये
మామూలుగా జ్వరం వచ్చి దవాఖానకు పోయినా, మలేరియా జ్వరం వచ్చి దవాఖానకు పోయినా, టైఫాయిడ్ వచ్చి పోయినా, ఇంకేదన్నా పెయి మంచిగా లేకుండా దవాఖానల షెరీకైనా సూదులు ఎవలేస్తారులా? ఇంకెవలేస్తారు? నర్సులు లేకుంటే డాక్టర్లు. వాళ్ళే వేయాలి కదా, అంతే కదా. అయితే ఇక్కడ ఒకరు చెప్పుకునే కొలువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటుల్లా. రైట్. ఉత్తమ శంకర్ దాదా సెక్యూరిటీ గారు మందు బుడ్డిలకెళ్ళి మందు తీసుడు, సూదుల నింపుడు, మందు తీసుడు, సూదుల నింపుడు, ఇదే కథ. చూడుండ్రి రప్ప రప్ప ఇప్పటిదాకా ఎంతగానో నింపిండో, ఇంకా నింపాల్సినవి ఎన్నున్నాయో. అయ్య బాబోయ్, సెక్యూరిటీ గీ పని చేయడం ఏంది? ఒక బుడ్డిల్నేమో తక్కువ మంది ఉంటది, ఇంకో బుడ్డిల్నేమో ఎక్కువ మంది ఉంటది. అంత లెక్క ప్రకారం అయితే నర్సులు నింపాలే గాని ఈయనేంది గిట్లా చేస్తున్నా అంటే ఇదంతా పెద్ద నర్సు గారి ఆజ్ఞనటుల్లా. అందుకే ఈయన ఈ పని చేసిండు. ఉత్తరప్రదేశ్ నోయిడాలున్న ఒక దవాఖానల ముచ్చటి ఇది. పేషెంట్లు వీడియో తీసి పెద్ద ఆఫీసర్లకు పంపితే సెక్యూరిటీని తీసేసి నర్సును సస్పెండ్ చేసిండ్రట. కానీ ఇంకా నయం, నర్సుకు పని ఈజీ కావాలి అని సెక్యూరిటీతోని మందు నింపించింది. అదే ఆయనతోనే పేషెంట్ కు సూది వేయించలేదని కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. అయినా దెబ్బలు దాకినోళ్ళు వచ్చినప్పుడు కుట్లేయంగా గీ మందు నింపుడు ఒక లెక్కన పటుండ్రి అని ఇంకా కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఐరన్ బాక్స్ లో డ్రగ్స్ స్మగ్లింగ్, బూట్లల్లో బంగారం స్మగ్లింగ్, సాక్స్లలో డ్రగ్స్ బంగారం స్మగ్లింగ్, నెత్తికి పెట్టుకున్న టోపీలా డ్రగ్స్ స్మగ్లింగ్ అని ఇప్పటి వరకు చాలా ముచ్చట్లు చూసినాము. వాళ్ళ తెలివిని చూసి ఆశ్చర్యపోయినాం. అసలు ఇన్ని కోట్ల రూపాయల సొత్తును ఎట్లా పట్టుకొచ్చిరని ఆశ్చర్యపోయినాం కదా. అయితే అదంతా ఎయిర్పోర్ట్లల్లా. ఈడ చూడుండ్రి స్మగ్లింగ్ ఎట్లా నడిచిందో. స్మగ్లింగ్ అన్నారు, డ్రగ్స్ అన్నారు, డించక్ డించక్ అని సప్పుడిన వాడే సౌండ్ బాక్స్లను చూపెడుతున్నారు. అసలు దీంట్లో ఏముంటది అని పరిశాన్ అవుతున్నారా? మీరు ఏం ఫికర్ పడకుండ్రి. పోలీస్ సారు ఒక్కో పొట్లాన్ని బయటికి తీయండి. ఇక ఎస్, మీరు అనుకునేది కరెక్టే. ఇదంతా గంజాయే. 6 కిలోల గంజాయి. తెలంగాణ ఈగల్ పోలీసులు స్పెషల్ గా తనిఖీలు చేపట్టి గంజాయిని అంత పట్టుకున్నారు. అసలు ఈ సౌండ్ బాక్సుల గంజాయి పట్టుకొని స్మగ్లింగ్ చేయవచ్చని స్మగ్లర్ గానికి ఎవడ ఐడియా ఇచ్చిండో, అసలు ఇంట్లో చెకింగ్ చేయాలని పోలీసులకు ఎట్లా అనుమానం వచ్చిందో గానీ బండారం అంతా బయటపడ్డది. మొత్తానికి స్మగ్లర్లను తీసుకుపోయి స్టేషన్లో వేసిండ్రట. కానీ వామ్మో, ఏం ఐడియాలు చేస్తున్నారు చూడండి స్మగ్లర్లు పాడయ్యా. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలన్నా, విజయవాడ నుంచి ఢిల్లీకి పోవాలన్నా, విశాఖపట్నం నుంచి ఢిల్లీకి పోవాలన్నా, బెంగళూరు నుంచి చెన్నై పోవాలన్నా, చెన్నై నుంచి ముంబై పోవాలన్నా, కలకత్తా నుంచి ఢిల్లీకి పోవాలన్నా జనాలు ఏం చేస్తారులా? బరాబర్గా రైలు బుక్ చేసుకుంటారు, పోతారు. ఎందుకంటే ఛార్జీ తక్కువ, సౌలత్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి కదా. అయితే రైలు ఛార్జీ తక్కువనే ఉన్నా రైల్లో అమ్మేటి ఎంత రేటుకి అమ్ముతారో తెలుసునా? ये खाना बेच रहे हैं 140 रुपए का, 140 रुपए का बिल ला के देंगे। क्या चाहते हैं? ओवर चार्ज नहीं चाहते हैं। ओवर चार्ज क्यों करते हैं? वो नहीं चाहते हैं ओवर चार्ज हो। అర్థమైంది అనుల్లా వీళ్ళిద్దరు పంచాది. ఎస్, 80 రూపాయలు ఉండే ఆహారాన్ని 140 రూపాయలకు అమ్మిండట. అరే ఇదేందా అన్న, గింత మోసం ఉంటుందా? రైళ్ళ గింత దోపిడీ ఏంది అని అడిగితే అట్లనే ఉంటది, తింటే తిను లేకుంటే లేదు, నీకు ఇష్టం లేకుంటే కొనకు, గమ్మునుండవా అని ఇగో ఈ రైళ్ళు అమ్మేటైన సమాధానం చెప్తుంటే రైలు ప్రయాణికుడు ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. खाना स्टैंडर्ड क्वालिटी इंप्रूव हो, ओवर चार्ज नहीं होना चाहिए। स्टैंडर्ड क्वालिटी बढ़ाओ अपना, लूट मत करो। ट्रेन स्टार्ट हुआ 1 महीने भी नहीं हुआ, मेरे पास साइड पेंट्री हो या ऑन बोर्ड पेंट्री कार हो, तुम IRCTC के वेंडर हो, कोई बाहर के वेंडर नहीं, होकर नहीं हो। ఇంకా దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ 80 రూపాయల తిండిని 140 రూపాయలు పెట్టి కొన్నా అంతంత మాత్రంగానే ఉన్నదట. క్వాలిటీ అసలే లేదట. మరి ఇంతగానం రైళ్లలో దోపిడీ జరుగుతుంటే రైల్వే ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, ఎందుకు స్పందిస్తలేరో, గట్టి చర్యలు ఎందుకు తీసుకుంటలేరో గానీ ప్రయాణికులు మాత్రం సుక్కలు చూస్తున్నారులా పాపం. అయ్యలో ఆఫీసర్లు జర ఇప్పటికైనా నజర్ పెట్టి ఇసొంటి దందాలు చేసేటోళ్ళ మీద చర్యలు తీసుకొని రయ్యా, మీకు పుణ్యం ఉంటది. కానీ రైళ్ళు అమ్మేటైనా మరి ఎంత రుబాబుగా మాట్లాడిండుల్లా. చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.